హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. మన ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. సాధారణ మనుషుల దగ్గర నుండి రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రుల వరకు ఇంటికి మించిన స్వర్గం వేరొకటి ఉండదని అనడం మనం చాలా సందర్భాల్లో చూశాం. మరి అలాంటి ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే ఎటువంటి వారైనా ఇబ్బందులు పడటం తప్పదని అంటున్నారు మన పెద్దలు. దీనికి సరైన ఉదాహరణ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రులు కొలువుదీరిన గ్రీన్లాండ్ హౌస్. నవాబుల కాలంలో నిర్మించిన ఈ ఇల్లు ఇప్పటికే ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుని సర్వాంగ సుందరంగా తయారైంది. అయితే ఈ కట్టడం మొత్తం వాస్తు విరుద్ధంగా జరిగిందట. అందువల్లే ఈ ఇంట్లోకి వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ నిలకడగా పదవిలో ఉండలేకపోవడం, లేదా వారి ఇంట్లోని వారికి ఏదైనా కీడు జరగడం లాంటివి జరుగుతున్నాయని చెబుతున్నారు కొంతమంది వాస్తు పండితులు. వాస్తు పండితులు అసలు ఏ వాస్తు దోషాలు చెప్పారు, అక్కడ ఉన్న వారికి ఎటువంటి కీడు జరిగింది అనే విషయాలు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. భారతీయ ప్రాచీన శాస్త్రాలలో వాస్తు శాస్త్రం కూడా ఒకటి. ఆచార వ్యవహారాలను ఎక్కువగా పాటించే మన భారతీయులు ఇప్పటికీ గృహ నిర్మాణం జరిగేటప్పుడు ఈ వాస్తుని విధిగా పాటిస్తారు. కానీ కొన్ని కారణాల వల్లనో వాస్తు శాస్త్రం మీద నమ్మకం లేని వారో వాస్తు విరుద్ధంగా ఇళ్లను కట్టుకుంటారని ఈ వాస్తు పండితుల వాదన. అదే తప్పు ఈ గ్రీన్లాండ్ హౌస్లోనూ జరిగిందని అంటున్నారు. అవి ఏమిటంటే, ప్రహరీ గోడ ఉత్తర వాయువ్యంలో బాగా పెరగడం వల్ల ఆ వైపు మొత్తం మూతపడిపోయింది. దీనివల్ల చోర, అగ్ని భయాలతో పాటు స్థానభ్రంశం చెందుతారు. స్త్రీలకి కూడా కీడు జరుగుతుంది. ఉత్తర దిశలో ఈశాన్యం లోపించి ఈశాన్య నడక వక్రగతి పట్టింది. ఇలా జరగడం వల్ల ఈశాన్యం పూర్తిగా మూతపడింది. ఇలా ఈశాన్యం మూతపడటం వాస్తు దోషం. గ్రీన్లాండ్ ప్రహరీ ఈశాన్యం మూలకి ఎత్తైన రాళ్ల గుట్టలుండి నైరుతి పల్లమైంది. ఆగ్నేయంలో ప్రహరీ పల్లమయ్యి తూర్పు ఆగ్నేయం వెలుపలికి నడక ఉంది. దక్షిణ నైరుతిలో స్థలం పెరిగి పశ్చిమ నైరుతి నీచ స్థానంలో ప్రహరీ గేటు, దక్షిణంలో పల్లం, ఉత్తరంలో మెరక ఉన్నాయి. ఈ వాస్తు దోషాల వల్ల స్త్రీలకు వ్యాధులు రావడం లేదా హఠాన్మరణం, ఆర్థికంగా నష్టాలు, పురుషులకు సకల పురుషారిష్టాలు రావడంతో పాటు దరిద్ర దేవత అక్కడ పడక వేసుకుంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలాంటి వాస్తు దోషాలు ఉండటం వల్ల ఆ ఇంటిలో ఉన్న అందరికీ సకల నష్టాలు జరిగాయని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా ఆ ఇంట్లో నివసించిన మంత్రులు, ముఖ్యమంత్రులు అనుభవించిన కష్టాల గురించి చెబుతున్నాను. ఈ ఇంటిలోకి మొట్టమొదట గృహప్రవేశం చేసిన వ్యక్తి శ్రీ గిర్సన్. ఈయన నిజాం పాలనలో రెవెన్యూ మెంబర్గా పనిచేశారు. ఛాతరీ నవాబు నవాబుల పాలనలో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు ఆ ఇంట్లో అవమానం జరిగిందని మజ్లిస్ మద్దతుదారులు ఆ ఇంటిని పాక్షికంగా దగ్ధం చేశారు. ఆ సమయంలో గిర్సన్ అందులోనే ఉన్నారు. అప్పుడు పోలీసులు ఒక వలయంగా నిలబడి ఆ భవనాన్ని కాపాడారు. ఈ సంఘటన తరువాత గిర్సన్ ఆ ఇంటిని ఖాళీ చేశారు. ఆ తరువాత కొంతకాలం సైనికులు ఆ ఇంటిని వాడుకోగా, కొంతకాలానికి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి నాయకత్వంలో పూర్తి స్థాయి ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆయన అధికార నివాస గృహంగా ఈ గ్రీన్లాండ్ హౌస్లోనే ఉండేవారు. అక్కడ ఉన్నప్పుడే ఆయనకి అధికార పరంగా తీవ్ర ఒడిదుడుకులు, కుమార్తెకు ప్రమాదం సంభవించడంతో ఆయన షాహీ మంజిల్కి మారారు. హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత నూతన ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గ్రీన్లాండ్ లోనికి బస మార్చారు. అక్కడికి వెళ్ళాక బాత్రూంలో కాలు జారి పడటం, కుమార్తె వివాహంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మండపం దగ్ధం అవడంతో పదవీ కాలం పూర్తి కాకుండానే ఆయన ఆ భవంతిని వదిలి వెళ్లారు. శ్రీ దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన తరువాత ఆ భవంతిలో కాలు పెట్టిన కొంతకాలానికే అధికారం శ్రీ నీలం సంజీవరెడ్డి గారి చేతిలోకి వచ్చి మళ్లీ అదే భవంతిలోకి వచ్చారు. అలా వచ్చిన కొంతకాలానికే ప్రభుత్వానికి రాజీనామా చేశారు. వీరి తరువాత శ్రీ జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రీన్లాండ్లో చాలా మార్పులు చేశారు. కానీ ఆయన చేసిన మార్పులు ఏవీ కూడా వాస్తుకి అనుగుణంగా లేకపోవడం చేత చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తరువాత తన సొంత భవనం కట్టుకుని ఆ భవంతిలోకి వెళ్లిపోయారు. ఇలాగా
చాలా మంది వచ్చిపోతున్నారు, కానీ ఎవరి జీవితం ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు వాస్తు పండితులు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇంటి వాస్తుని సరిచేయాలని వారు విన్నవించుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.